సూర్యాపేట జిల్లా వార్తల విషయానికి వస్తే హుజూర్నగర్లో ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు రోడ్డెక్కారు. రైస్ మిల్లుల ముందు ధర్నా చేస్తూ ఉన్నారు. మద్దతు ధర చెల్లించకుండా తాలు పేరుతో తేమ పేరుతో మిల్లర్లు వేధిస్తూ ఉన్నారు. తక్కువ ధరకు తమ ధాన్యాన్ని కొంటున్నారంటూ కూడా వాళ్ళు రైస్ మిల్లుల ముందు ధర్నా చేశారు. హుజూర్నగర్ నుంచే ఎమ్మెల్యే గెలిపిందారు ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా మిల్లులపైన ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. రైతులకు మద్దతు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి విఫలమవుతున్నారంటూ కూడా రైతులు వాపోయారు. మిరాల టు హుజూర్నగర్ ఆధారపైన ధర్నా కూడా చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే రైస్ మిల్లులు కట్టడి చేసి రైతులకు మద్దతు ధర చెల్లించేలాగా వేధింపులు తగ్గించేలాగా మిల్లర్లపైన చర్యలు తీసుకోవాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో రాత్రిపూట ఖరీదైనటువంటి కార్లలో తిరుగుతూ మేకలు గొర్రెలను దొంగతనం చేస్తున్నటువంటి 5 సభ్యుల అంతరాష్ట్ర ముఠా వారి వద్ద నుంచి 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. 150 గొర్రెలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా కార్లలో సంచరిస్తూ రాత్రిపూట గొర్రెల మందలపైన పడి ఆ గొర్రెలను అపహరిస్తున్నట్టు కూడా దేవరకొండ పోలీసులు తెలిపారు. వీరందరిపైన కూడా తెలిపారు. నల్గొండ జిల్లా సంబంధించిన మరొక వార్త. నల్గొండ జిల్లా చందంపేట మండలం చెంచు కాలనీలో 2 నెలలుగా మిషన్ భగీరథ నీరు లేక తాగునీటి కోసం అక్కడ కటకట ఏర్పడింది. 2 కిలోమీటర్ల మేర బిందెలతో నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మహిళలు దాహార్తిని తీర్చుకుంటున్నారు. ఎలాంటి అధికారులు పట్టించుకోవట్లేదు, ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు. తామంతా కూడా తాగునీటి కోసం ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఇక ఎండాకాలం కూడా వస్తూ ఉంది. తమ పరిస్థితి ఏంటంటూ కూడా చెంచు కాలనీకి సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా వాపోతూ ఉన్నారు. దేవరకొండ టు డిండి రహదారిపైన ధర్నా కూడా చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే అధికారులు కల్పించుకొని మిషన్ భగీరథ సంబంధించినటువంటి పైపులను బాగు చేయాలి. తమకు మిషన్ భగీరథ నీటిని అందించాలంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. నల్గొండ జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో పత్తి కొనుగోలు చేయాలంటూ రైతులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. జిన్నింగ్ మిల్లుల ముందు పడి అవుతున్నప్పుడు కూడా పత్తి తేమ పెరుగుతూ ఉంది, పత్తి నాణ్యత తగ్గుతూ ఉంది. అయినప్పటికీ కూడా కొనుగోలు మాత్రం జరపట్లేదు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఎక్కడికక్కడ మూసివేస్తూ ఉన్నారు. జిన్నింగ్ మిల్లులు కూడా సిండికేట్ ఏర్పడి తమకు మద్దతు ధర చెల్లించకుండా తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్నారంటూ కూడా పత్తి రైతులు వాపోతూ ఉన్నారు. తాలు పేరుతో తేమ పేరుతో రోజుల తరబడి మమ్మల్ని వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. తమను పడిగాపులు కాసేలాగా చేస్తూ ఉన్నారు. ఇక విసిగి వేసినటువంటి పత్తి రైతులందరూ కూడా దళారులకు వద్దకు వెళ్ళి అరివరి రేట్లకు పత్తిని కొనుగోలు అమ్ముతున్నామంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం పత్తి కొనుగోలు తెరచాలి, ఎక్కడికక్కడ పత్తి కొనుగోలును వేగవంతం చేయాలని కూడా మునుగోడు సంబంధించినటువంటి పత్తి రైతులు డిమాండ్ చేస్తున్నారు.